శైలుల ఫొటోస్ చూపించి ఈ అమ్మాయి కోసమైనా వాణ్ణిని కొట్టింది అన్నాడు సాగర్. వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండటం చూస్తూ నేను అడిగితే పెద్ద పతివ్రతలా మాట్లాడి వాడి చేత నన్ను కొట్టించింది. ఇప్పుడు ఇలా వాడితో బయట తిరుగుతుంది అంటూ రగిలిపోయాడు నీలకంఠం. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్నమాట అన్నాడు సాగర్. రే, దాన్ని ఎలాగైనా సరే నేను సొంతం చేసుకుని టార్చర్ అంటే ఏంటని చూపించాలి. ఆ సాయి మీద పగనంతా దాని మీద తీర్చుకోవాలి అని బుసలు కొడుతున్న నీలకంఠంని చూసి నేను నీతో జాయిన్ అవుతాను అన్నాడు వంకరగా నవ్వుతున్న సాగర్. నీలకంఠం షాక్. ఈసారి ఏంట్రా నువ్వు కూడానా అన్నాడు అంతలోనే వెక్కిలిగా నవ్వుతూ. ఆ శైలజ అందం అలాంటిది మామ, పిచ్చెక్కిస్తోంది దాన్ని తలుచుకున్నా కూడా. అందుకే ఆ సాయి కూడా దాని వెనక పడ్డాడు అంటూ ఇద్దరు వంకరగా నవ్వుతుంటే వచ్చాడు సాగర్ ఫాదర్ చంద్రశేఖర్. రే సాగర్, ఆ రాజేంద్ర కొడుకు వస్తున్నాడ్రా అంటూ లోపలికి వస్తూ అంటుంటే వాడు ఎందుకు వస్తున్నాడు అన్నాడు నీలకంఠం ఇంకా తగ్గని ఒళ్ళు నొప్పులు గుర్తొచ్చి. రానివ్వు నాన్న, వాడికి ఇక్కడే నా తడాకా ఏంటో చూపిస్తాను అంటూ పళ్ళు నూరుతుండగానే అయితే చూపించరా అంటూ డోర్ని గట్టిగా ఒక తన్నుతూ లోపలికి వచ్చాడు. రే నిన్ను అంటూ మీదకు వస్తుంటే కొట్టించుకోవడానికి ఓ ఎగురుతున్నది చాలు గాని అసలు నీకు ఇక్కడ ఏం పని, ఇక్కడెందుకున్నావు అంటూ యగాదిగా చూస్తూ అడిగాడు సాయి. తను నా మేనమామ అంటూ చెబుతున్న రాహుల్ని చూసి ఓ తోడు దొంగలన్నమాట, ఇద్దరు భలే దొరికారా, ఇంకే మామ అల్లుడు పక్క పక్క బెడ్లు సిద్ధం చేసుకోండి అంటూ పక్కనే సెలైన్ ఫిక్స్ చేసిన ఐరన్ రాడ్ని బాటిల్ ఉండగానే పీకేసి దాంతోనే సాగర్ని వాయి తీశాడు. నీలకంఠం చేతికి గుచ్చిన బాటిల్ని అలా లాగేసరికి చేతికి గుచ్చిన నీడిల్తో సహా రక్తం కూడా వచ్చేసరికి కొట్టక ముందే రంకె వేస్తాడు నీలకంఠం. ఏ ఆగు, ఎందుకు నా కొడుకుని కొడుతున్నావు అంటూ పక్కన ఉన్న చంద్రశేఖర్ అరుస్తూ వచ్చాడు. నువ్వు ఇక్కడే ఉన్నావా, మా డాడీ మీద రౌడీ చేత అటాక్ చేయించింది నువ్వే కదా అంటూ సాగర్కి బ్రేక్ ఇచ్చి అతన్ని వాయించడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరి అరుపులతో సైలెంట్గా ఉండే హాస్పిటల్ కాస్త సౌండ్స్తో దద్దరిల్లింది. అప్పటి వరకు కళ్ళు తేలేసి చూస్తున్న నీలకంఠం దగ్గరకు వచ్చి నీకు నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ అంటూ రాడ్తో రెండు మోకాల మీద ఒక్కటే దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు అతను పెట్టిన గావు కేక బయట వస్తున్న పోలీసులకు కూడా వినపడి పరిగెత్తారు లోపలికి. ఇన్స్పెక్టర్కి అందరినీ చూపిస్తూ ఒక్కడు ఇప్పుడప్పుడే బయటకు రాకూడదు అంటూ తన ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అతనికి సెండ్ చేసి స్టైల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయి. పోలీసులు నీలకంఠం గురించి అంతా చెప్పడంతో అతని భార్య అసహ్యంగా చూసి అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. సాగర్ని చంద్రశేఖర్ని విచారణకు తీసుకెళ్తే నీలకంఠంని మాత్రం అరెస్ట్ చేస్తారు పోలీసులు. నెక్స్ట్ డే మార్నింగ్ శైలు నిద్ర లేచి చూసేటప్పటికి తన ఎదురుగా ఒక నర్స్, ఆమె పక్కన ఒక కేర్ టేకర్ ఉంటారు. వాళ్ళని చూసి షాక్ అవుతూ మీరెవరు, ఎందుకు వచ్చారు అంటూ అయోమయంగా అడుగుతుంది శైలు. ఆమె నిద్ర లేవడం కోసం వెయిట్ చేస్తున్న నర్స్ వచ్చి శైలు ఫోర్ హెడ్ దగ్గర ఉన్న బ్యాండేజ్ తీసి నీట్గా డ్రెస్సింగ్ చేస్తుంది. పక్కనే ఉన్న కేర్ టేకర్ తన చేతిలో ఉన్న రెండు పెద్ద పెద్ద బాస్కెట్స్ తెచ్చి శైలు బెడ్ మీద పెడుతూ ఇందులో ఒక బాస్కెట్లో ఫ్రూట్స్, ఇంకొక దానిలో ప్రోటీన్ పౌడర్స్ ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి. నేను సాయంత్రం వచ్చేలోగా ఫ్రూట్స్ ఉన్న బాస్కెట్ ఖాళీ చేయాలి మీరు అని అందంగా వినయంగా నవ్వుతూ చెప్తూ అప్పటికే చేతిలో రెడీగా ఉన్న ఫ్రెష్గా తీసిన ఫ్రూట్ జ్యూస్ని శైలు చేతికి అందిస్తుంది. అసలు ఎవరు మీరు అంటుంటే మాట్లాడకుండా ఈ ట్రీట్మెంట్ ఏంటండి అంటూ అడుగుతున్న వాళ్ళు నోరు కూడా తెరవరు. నర్స్ శైలుకి ఇంకా లైట్గా ఫీవర్ ఉండడంతో ఇంజెక్షన్ వేసి ఈవినింగ్ వస్తాను మేడం అంటూ నవ్వుతూ ఏమేం మెడిసిన్ యూజ్ చేయాలో చెప్పేసి కేర్ టేకర్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శైలు అంటూ అప్పటి వరకు నోరు తెరుచుకుని మరీ చూస్తున్న రేష్మ కదిలిస్తుంది శైలుని. ఆమె కూడా ఆల్రెడీ షాక్లోనే ఉండటంతో పలకకుండా నోరు తెరిస్తే మళ్ళీ పిలుస్తుంది రేష్మ. ఎవరు రేష్మ వాళ్ళు అంటూ తిరిగి ఆమెని అడుగుతుంది అయోమయంగా. సరిపోయింది, నిన్ను నేను అడగాలనుకుంటే నువ్వు నన్ను అడుగుతున్నావా అంది. నిజంగా వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు తెలియదు రేష్మ అంది ఇంజెక్షన్ చేసిన దగ్గర రుద్దుకుంటూ. అప్పుడే పెద్దగా శైలజ అంటూ అరుస్తూ వస్తుంది హాస్టల్ వార్డెన్. ఆవిడ గొంతుకి అదిరిపడి చేతిలో గ్లాస్ పక్కన పెట్టి బెడ్ దిగి నిలబడుతుంది శైలు. ఏమ్మా, ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా, నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి, నీకు నచ్చినట్టు రాజ మర్యాదలు చేయించుకోవడానికి గయ్యమంటుంది వార్డెన్. ఏమైంది మేడం అంది టెన్షన్గా. ఏమైందా, నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు చెప్తే నేను డాక్టర్ని తీసుకొస్తాను, అంతేగాని ఇలా నీ ఇష్టానికి ఎవరిని పడితే వాళ్ళని హాస్టల్లోకి తీసుకొస్తే ఊరుకోను అంది కోపంగా. మేడం, వాళ్ళు ఎవరో నిజంగా నాకు తెలియదు, వాళ్ళను నేను ఇప్పుడే చూస్తున్నాను, నేను అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా వెళ్ళారు అంది శైలజ. ఏంటి, అబద్ధాలు కూడా చెప్తావా నువ్వు,
మంచి అమ్మాయివి అని అనుకున్నాను నిన్ను. కానీ అర్ధరాత్రి వరకు అబ్బాయితో తిరుగుతూ ఆ టైంలో హాస్టల్కి వస్తున్నావని తెలిసింది నాకు. దానికి ఏం చెప్తావు అంది కోపంగా. శైలు షాక్తో బిగుసుకుని పోయింది. చెప్పు, నేను అడిగింది నిజమా అబద్ధమా? నువ్వు రాత్రి ఒక అబ్బాయితో వచ్చావని ఇదిగో తను చెప్పింది అంటూ మెస్ గర్ల్ని చూపిస్తూ కోపంగా అడిగింది వార్డెన్. అది మేడం, అతను నాకు హెల్ప్ చేశాడు అంతే, అంతకంటే ఇంకేమీ లేదు అంటూ భయంతో తడబడుతుంటే, ఏంటి హెల్పా? అమ్మాయిలకు అబ్బాయిలు చేసే హెల్ప్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎంత దూరం వెళ్ళకపోతే ఇలా డైరెక్ట్గా హాస్టల్కి నర్స్ని పంపిస్తాడు అంటూ కోపంతో ఊగిపోయింది వార్డెన్. ఇదిగో అమ్మాయి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నిన్ను ఎవరితోనైనా హాస్టల్ దరిదాపుల్లో చూశానంటే ఒక్క నిమిషం కూడా నిన్ను ఇక్కడ ఉండనివ్వను, వెంటనే తరిమేస్తాను బయటకు అంటూ విసవిస నడుస్తూ పోయింది వార్డెన్. ఏంటి శైలు, నీ బాయ్ ఫ్రెండ్ బాగా రిచ్ అనుకుంటా. నైట్ కార్లో డ్రాపింగ్లు, మార్నింగ్ ఎనర్జీ కోసం డాక్టర్స్తో చెకింగ్లు, ఏంటి కదా? అన్నీ అయిపోయి టెస్టుల కోసం పంపించాడా, లేక తొందరపడటం వల్ల వచ్చిన వాటిని తీసేయమని పంపించాడా అంది ఆ అమ్మాయి నవ్వుతూ. ఏయ్ అంటూ రేష్మ అరిచింది ఆ అమ్మాయిని. శైలు రేష్మ చేతిని పట్టుకుని ఆపేస్తూ వద్దని సైగ చేసింది. మళ్ళీ ఏదైనా గొడవ అయితే వార్డెన్ వచ్చి తిడుతుందని. అయ్యో, నేనేమన్నాను రేష్మ? ఈ రోజుల్లో ఇదంతా చాలా కామన్ కదా. ఇష్టమైనన్ని రోజులు తిరగడం, అయిపోయాక అవసరాలు తీరాక ఎవరి దారిన వాళ్ళు పోవడం. కాకపోతే అబ్బాయి గారికి మోజు ఎక్కువ అనుకుంటా. అమ్మాయి గారిని మరీ కేర్ చేస్తున్నాడు అంటూ అలాగే ఎగతాళిగా నవ్వుతూ వెళ్ళింది. ఒక్క క్షణం సాయి మీద విపరీతమైన కోపం, అసహ్యం వచ్చేసాయి శైలుకి. అంటే ఇందాక వచ్చిన వాళ్ళు సాయి పంపించిన మనుషులా అని అనుకుంటూ అదే కోపంతో ఫోన్ తీసుకుంది అతనికి ఫోన్ చేయడానికి. వీడి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. నా దగ్గరే అనుకుంటే అందరిలో నన్ను వేలెత్తి పాయింట్అవుట్ చేసేలా చూపిస్తున్నాడు అని అసహనంతో కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు. ఇంకోసారి చేసింది, కావాలని లిఫ్ట్ చేయకుండా డ్రామా చేస్తున్నాడు. నేను చేస్తానని తెలుసు కదా, అందుకేనేమో అని ఫోన్ బెడ్ మీద పడేసి అలాగే కూర్చుండిపోయింది. శైలు బాధను చూస్తూ తన దగ్గరకు వచ్చి, స్ట్రెస్ తీసుకోకు శైలు అంది తలకు కట్టిన కట్టు చూస్తూ రేష్మ. ఆమె కణతల దగ్గర చేతితో రుద్దుతుంటే. ఏం చెయ్యాలి? ఆ ఇడియట్ని ఏం చేశాను నేను? ఇలా అందరితో లేనిపోని సూటిపోటి మాటలని అనిపిస్తున్నాడు ఉప్పొంగిన కన్నీటితో బాధగా అంటుంది. అతను నీకోసమే వాళ్ళని పంపించాడు కదా శైలు, తన వల్ల నువ్వు సఫర్ అవుతున్నావని అంది రేష్మ ఆమెకు ఊరడింపుని అందిస్తూ. నా బాధలు నేను పడగలను, నాకదే అలవాటే. కానీ నా తప్పు లేకుండా ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా నన్ను క్యారెక్టర్ లేని దానిగా చూస్తూ చీదరింపుగా మాట్లాడుతుంటేనే తట్టుకోలేకపోతున్నాను. ఎవరు వీళ్ళంతా నన్ను, నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ మాట్లాడటానికి? ఒక అమ్మాయిని ఇంత చీప్గా ఎలా మాట్లాడగలరు? ఏం తెలుసు వాళ్ళకి? తల పగిలినంత నొప్పిగా అనిపిస్తుంటే ఏడుస్తూ బెడ్ మీద వాలిపోయింది. రేష్మ కంగారుగా తనను పట్టుకుని, హెడేక్గా ఉందా అంది. చాలా అంది మాట్లాడటానికి కూడా ఓపిక లేక. టాబ్లెట్ తీసి ఇచ్చింది వాటర్ బాటిల్ అందిస్తూ. వేసుకుని కళ్ళు మూసుకుంది, తను ఆలోచించడానికి కూడా ఇష్టం లేక. రేష్మ కాలేజ్కి వెళ్లేలోగా శైలు చేత కష్టంగా టిఫిన్ తినిపించి మెడిసిన్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. మెడిసిన్ ప్రభావంతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది, తాత్కాలికంగా ఆలోచనలకు సెలవిస్తూ. కాలేజ్కి వచ్చిన రేష్మ సాయి కనబడితే తనతో శైలు గురించి మాట్లాడాలని అనుకుంటూ వెతికింది. అయితే సాయి కాలేజ్కి రాలేదని తెలిసి నీరసంగా క్లాస్కి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయినే కాదు, సుప్రియ, తమన్ కూడా రాలేదు కాలేజ్కి. సాయంత్రం 5 గంటల సమయంలో శైలు కోసం తన రూమ్కి వచ్చింది వార్డెన్. అప్పటికి తను 10వ సారి అలా రావడం. రేష్మ ఇంకా రాలేదు. శైలు నిద్రపోతుండటం చూసి మళ్ళీ వెళ్ళిపోయింది. అరగంటకు రేష్మ వచ్చింది హాస్టల్కి. లోపలికి వస్తున్న రేష్మని చూసి పిలిచింది వార్డెన్. శైలు కోసం లైట్ ఫుడ్ ఇంకా పాలు ఉన్న ట్రే ఆమెకు ఇస్తూ, నేను ఉదయం నుంచి చూస్తున్నా తను లేస్తుందేమోనని. అలాగే నిద్రపోతూ ఉంది. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలేదు రేష్మ. తనకి తినమని చెప్పు అంటూ ప్రేమగా చెప్పింది. అప్పటికే నోరుని బావురు కప్పలా తెరుచుకున్న రేష్మ దానిని క్లోజ్ చేస్తూ, ఏమైంది మేడం, మీలో ఏంటి ఇంత సడన్ చేంజ్ అంది. మార్నింగ్ ఆవిడ చేసిన వీరంగం గుర్తొచ్చి. అదేం లేదు, శైలజకి హెల్త్ బాగాలేదు కదా, హాస్టల్ వార్డెన్గా తనని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా, అంతే, ఇంకేం లేదు అని చెప్పి తన చేత ఎలాగైనా సరే ఇవి తినిపించాలి నువ్వు అని ఆర్డర్ వేసి వెళ్ళింది. షాక్తో అలాగే వచ్చింది పైకి. అయితే అప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతంగా నిద్రపోయిన శైలు ఫ్రెష్ అయి వచ్చింది అప్పుడే. ఇప్పటి వరకు నిద్రపోయావా అంది రేష్మ ట్రే పక్కన పెడుతూ.
హా అంది ఫేస్ టవల్తో తుడుచుకుంటూ. మిల్క్ గ్లాస్ శైలుకి ఇస్తుంటే వింతగా చూస్తూ, ఏంటి అంది. నీకోసమే మన వార్డెన్ మేడం గారు పంపించారు అంది నవ్వుతూ. ఆవిడ ఎందుకు అంది. నిన్ను చూసుకునే బాధ్యత ఆవిడ తీసుకుందంట. మేడం గారికి జ్ఞానోదయం అయినట్టు ఉందిలే అంటూ పాలు తాగి టిఫిన్ చేయి, నీరసం తగ్గుతుంది అంది రేష్మ బ్యాగ్ పక్కన పెడుతూ. ఆకలి మరిచి మరీ నిద్రపోవడం, ఉదయం నుంచి ఏమీ తినకపోయేసరికి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా టిఫిన్ తినేసి పాలు తాగేసింది. కంటి నిండా చక్కని నిద్రతో పాటు కడుపు నిండా తినడంతో మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యింది తనకి. ఫ్రెష్ అయి వచ్చిన రేష్మని చూస్తూ, నాకు బయటకు వెళ్ళాలని ఉంది రేష్మ అంది బాల్కనీ నుంచి కనబడుతున్న వాళ్ళ హాస్టల్కి పక్కనే ఉన్న పార్కుని చూస్తూ. పక్కనే కదా, వెళ్దామా అంది రేష్మ కూడా. హా అంది. ఇద్దరూ బయటకు వస్తుంటే వార్డెన్ చూసి శైలుని ప్రేమగా పలకరించి వాళ్ళు వెళ్తుంటే సరే అంది నవ్వుతూ ప్రేమగా. ఏమైంది మేడంకి? ఉదయం అంతలా అరిచి ఇప్పుడు అంత ప్రేమగా మాట్లాడటం విచిత్రంగా అనిపించడంతో అంది శైలు నడుస్తూ. చెప్పాను కదా, జ్ఞానోదయం అయ్యింది అంటూ నవ్వింది రేష్మ. మాట్లాడుకుంటూ నడుస్తూ హాస్టల్ వెనుక కొంత దూరంలో ఉన్న పార్కు దగ్గరకు వచ్చారు ఇద్దరు. చల్లని గాలికి ఎంతో హాయిగా ఏకాంతంగా ఉంది అక్కడ అంతా. అక్కడే కింద కూర్చుంది రేష్మ ఫోన్ చూసుకుంటూ. శైలు మాత్రం అలా మౌనంగా నిలబడే ఉంది. ఆ మౌనంలోనే తనకు కావాల్సిన మనశ్శాంతిని పొందుతూ. రేష్మ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. యు గో నౌ అని. ఎవరు అంటూ రిప్లై పెట్టింది. ఆన్సర్గా వచ్చింది, నీ ఫ్రెండ్ ముగ్గురిని అని. చూసిన రేష్మకు సౌండ్ లేదు. ఇంకా శైలుని చూసింది. ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా వైరాగ్య యోగినిలా నిల్చోనుంది. హుఫ్ అని అనుకుంటూ, ఇదేమో వదిలితే సన్యాసం పుచ్చుకునేలా ఉంది. ఆ సాయి ఏమో వదిలితే ఏడాదికొకరిని దించే జెట్ రాకెట్లా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకో మెసేజ్. ఇంకొక సెకండ్ అక్కడ ఉన్నావంటే శవమై తేల్తావు అంటూ. అంతే, దెబ్బకు లేచి ఫాస్ట్గా పరిగెత్తింది వెనక వైపు ఉన్న హాస్టల్లోకి. అప్పటి వరకు వాళ్లకు కనబడకుండా దూరంగా బైక్ ఆపి దాని మీద స్టైల్గా కూర్చొని శైలుకి సైట్ కొడుతున్నాడు సాయి. సాయి బైక్ మీద వస్తుండగా ఒక ఫోన్ వచ్చింది. ప్రేమగా మాట్లాడుతున్న వార్డెన్ నుంచి. శైలు వెనుక వైపు ఉన్న పార్కుకి పోతుందని ఆ మెసేజ్ సారాంశం. అది చూసిన సాయి ఫేస్లో లైట్ స్మైల్. దట్ రీజన్ సాయి ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. శైలు దీర్ఘ ఆలోచనల్లో ఉంటే సాయి రొమాంటిక్ లుక్స్తో ఆమెకు సైట్ కొడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అడ్డంగా ఉందని రేష్మకి వార్నింగ్ ఇచ్చి బెదిరించి పంపించేశాడు. ఎవరూ లేరు చుట్టుపక్కల. బైక్ దిగి వచ్చాడు శైలు దగ్గరకు. చూసుకోలేదు తను. తన ప్రపంచం వేరే అన్నట్టుగా ఉండిపోయినా తన వెనకే ఇంచు దూరంలో నిల్చుని గాలికి తన ఫేస్ మీద పడుతున్న ఆమె ముంగుర్లను చూస్తూ చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు. ఎంతసేపైనా శైలు అస్సలు కదలకపోవడంతో ఆమె వెనకగా చేరి నడుము చుట్టూ చెయ్యి వేసి వీపు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఉలిక్కి పడింది తన నడుమును చుట్టుకున్న సాయి చేతులకు. భుజం మీద గడ్డమానించి ముందుకు చూస్తూ, ఎంతసేపైంది వచ్చి? చూస్తావేమో అనుకుంటే బొమ్మలా కదలకుండా ఉన్నావు అన్నాడు ఆమెకు మరింత దగ్గరగా చేరి. అతని చేతిని తీయడానికి చూస్తుంటే, బాగుంది ఇక్కడ, ఇలాగే ఉందాం కాసేపు అన్నాడు ఎదురుగా అందంగా కనబడుతున్న సన్ రైజ్ చూస్తూ. నువ్వు కావాలంటే ఉండు, ఎంతసేపైనా నేను వెళ్తాను అంది చిరాగ్గా. నువ్వు లేకుండా నాకేం పని ఇక్కడ అని మెడ మీద పెదవులతో రాస్తుంటే, వదులు అంది చేతులను తప్పించాలని చూస్తూ. పట్టుని ఇంకా బిగించి ఫ్రెష్గా వస్తున్న తన ఫ్రాగ్రెన్స్కి మత్తుగా కళ్ళు మూసుకుని, సైలెంట్గా ఉండు, ఇందాకట్లా నేనేం చెయ్యను అంటూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంటే, నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం, ఇలా కాదు అంది. నాకు నీతో ఉంటేనే ఇష్టం, ఏం చేయను మరి అన్నాడు అల్లరిగా. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి, పొద్దున్న ఫోన్ లిఫ్ట్ చేయలేదని. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంది కోపంగా. బిజీగా ఉన్నా, చూడలేదు అన్నాడు విచ్చుకున్న పెదవులతో. ఆమె తనని ప్రశ్నిస్తుంటే, కావాలనే చేశాను అని చెప్పచ్చుగా, అబద్ధం ఎందుకు అంది అతన్ని కష్టంగా విడిపించుకుని పక్కకు జరుగుతూ. చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని చూశాడు తనని. నిద్రపోవడంతో కొద్దిగా ఉబ్బి ఉన్న కళ్ళు, బబ్లీగా అనిపిస్తుంది ఫేస్ అంతా. స్వచ్ఛంగా మేలిమి బంగారంలో మెరుస్తున్న ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ముద్దుకి అప్రయత్నంగా కళ్ళు మూసి, తీయని ముద్దులో ఆత్మీయత ఉంటే తెలియకుండానే దానికి స్పందిస్తుంది మనసు. ఇప్పుడు తన పరిస్థితి కూడా అంతే. మూసిన ఆమె కన్నులపై చిరు ముద్దును అద్దుతూ, గాయం చూసి తగ్గిందా పెయిన్ అన్నాడు కన్సర్న్గా. అతని ప్రేమ మైకం నుంచి బయటకు దూకింది. తన మనసు ఆందోళన పడి హెచ్చరిస్తుంటే, లేదు ఎక్కువైంది ఇంకా అంది విసుగ్గా వెనక్కి జరిగి.
క్షణమైన ఆమె ఎడబాటు ఊహించలేని అతను చేత్తో ముందుకు లాగి హగ్ చేసుకున్నాడు హార్డ్గా. వదులు సాయి, ఏం చేస్తున్నావు అంది అంత టైట్ హగ్ని ఊపిరి ఆడకపోయేసరికి. చుప్ అన్నాడు ఆమె స్పర్శను అనుభూతి చెందుతూ. అతని కళ్ళలోకి చూస్తూ, ఎందుకు ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నావు అంది కన్నీటి పొరతో అసహనంగా. నీకోసమే అంటూ పైకి లిఫ్ట్ చేసి ఎవరూ లేని కనబడని ప్లేస్లో దించాడు తనని. ఎందుకు మార్నింగ్ వాళ్ళని పంపించావు? వార్డెన్ ఎలా మాట్లాడిందో తెలుసా? అందరి ముందు నా పరువు తీసి ఏం సాధిస్తావు? అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లను ఇంకా ఆపలేక అతని ముందు బయట పెట్టేసింది. అక్కడే ఉన్న చెట్టుకి తనని ఆనించి బొటన వేలుతో కళ్ళ నీళ్లు తుడిచి, నీతో కలిపి అన్నది కూడా నన్నే కదా, ఇంకెవరినో కాదు కదా అంటుంటే చురుగ్గా చూసింది ఉరిమే కళ్ళతో. నవ్వాడు చిన్నగా. మొహం పక్కకు తిప్పుకుంటుంటే, నిన్ను నన్ను కలిపే కదా అంది. నచ్చింది నాకు అన్నాడు హైవింగ్ చేస్తూ. కోపంగా చూస్తుంది. అనని, నాకేం ప్రాబ్లం లేదు అంటూ బుగ్గలు పట్టుకుని, నీ పరువే కాదు, నీతో పాటు నా పరువు పోయినా నాకు ఇష్టమే, అది నీతో మాత్రమే, కేవలం నీతోనే అన్నాడు ఒత్తి పలుకుతూ. తనతో అతని పరిచయం అయిన దగ్గర నుంచి అతనిలో వస్తున్న మార్పుని గమనించి వీలైనంత దూరంగా ఉండాలని బలంగా అనిపించింది ఆమెకి. అతనిని అవాయిడ్ చేయాలి, అది తనకే మంచిది అని, లేకపోతే ఆ విషయం చాలా దూరం వెళ్తుందని అనిపించింది తనకు. అందుకే సాధ్యమైనంత వరకు నిదానంగా అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంటే, దూరం జరిగే కొద్దీ అంతకంటే ఎక్కువగా అతను దగ్గర అవుతుంటే తెలియని భయం ఆమెలో. ఇది ఇంతకు మించి ముందుకు వెళ్ళకూడదు, తనను అతని ఆలోచనల్లో నుంచి పూర్తిగా తీసేయాలని బలంగా నిశ్చయించుకుంది. ఎదురు ప్రశ్నలు వేస్తే అతను ఇంకా ఇబ్బంది పెడతాడని, ఎక్కువ మాట్లాడుతుంటే అంతకంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాడు, అడిగితే ప్రేమ లేదంటూనే తనని కేర్ చేస్తున్నాడు, తాకుతాడు, ముద్దు పెడతాడు, ఎవరైనా తనతో తప్పుగా మాట్లాడితే వాడిని చంపడానికి కూడా వెనకాడడు, అన్నీ చేస్తూ ప్రేమ లేదు అంటూ పొగరుగా మాట్లాడి తనను బాధ పెడుతుంటే ఎలా అనుకోవాలి అతన్ని? తన మనసులో ప్రేమకు తావులేదు. అతను ప్రేమ అని అంటే వెంటనే రిజెక్ట్ చేసి దూరం పెట్టాలనుకుంది. కానీ అందుకు విరుద్ధంగా అతను ప్రేమే లేదన్నాడు. కానీ ప్రేమనంతా కురిపిస్తూ ఆ ప్రేమను తట్టుకోలేనంత దుఃఖాన్ని ఇస్తుంటే తన మనసు గందరగోళంగా మారి ఆ ఆలోచనలు తనని ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన పని ఒక్కటైతే తన జీవితంలోకి సాయి ఎంటర్ అయ్యాక ఆమె పని మర్చిపోయేంతలా అతనే నిండిపోయాడు. ఏం చేయాలో తెలియని సందిగ్ధత ఆమెలో. వెళ్ళిపో సాయి, నాకు దూరంగా, లేదా ఉండనివ్వు నన్ను ఒంటరిగా దీనంగా వేడుకుంది. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఎవ్వరూ లేని రాని వేరే ఏకాంత ప్రపంచానికి. ఎత్తుకుపోతా నిన్ను నాతో పాటుగా, సూటిగా స్పష్టంగా చెప్తున్న సాయి మాటలు ఆమె మనసును చేరడం లేదు. అసహనంగా మోహం పెట్టింది. నువ్వు ఫేస్ని ఎలా పెట్టుకున్నా నా డెసిషన్ ఏ ఫైనల్, తప్పదు నీకు భరించాలి నన్ను అన్నాడు నవ్వుతూ. ఆమె నుదుటున ఆడుతున్న హెయిర్ని చెవి వెనకంటూ. ఇష్టం లేని జీవితాన్ని కష్టంగా భరించడం నా వల్ల కాదు. నా ఇష్ట ప్రకారం నాకంటూ ఉన్న నా వాళ్ళ దగ్గర నరకమైన హాయిగా బ్రతికేస్తాను. కానీ నీలా అంటూ ఆగిపోయింది తన మాట. అప్పటికే నిప్పులు చెరుగుతున్న సాయి ఎర్రని కళ్ళను చూసి చెమటలు పట్టడంతో